హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. దిస్ ఈజ్ ప్రశాంత్. ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చినామండి మళ్ళీ ఉపవాసకాలు తీసుకొని. ఇక రిమైనింగ్ ఒక 4 ఉన్నాయి, ఆయనతో కంప్లీట్ చేస్తే మొత్తం అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. విక్రమ్ సార్ చెప్తున్నాడు కంప్లీట్ చేయి జల్దీ, వాళ్ళు చదువుకుంటారని చెప్తున్నాడు రోజు. ఇక నాకే కొంచెం వీలు కావట్లేదండి. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. అద్భుతమైన సెలవులు. మన ఉపవాచకం. సెలవులు వచ్చాయంటే పిల్లలందరికీ ఎంతో సంబరం. అమ్మమ్మ తాతయ్యల దగ్గరకో మరో చుట్టాల దగ్గరకో వెళ్ళాలని తాపత్రయం. అబ్వియస్ అందరికీ ఉంటుందండి. స్కూల్ టైంలో సమ్మర్ హాలిడేస్ వస్తే ఎప్పుడు అమ్మమ్మ అంటే నాకు జరిగిన సంఘటన ఏంటిదంటే, మన అమ్మమ్మ వచ్చి తీసుకోదో నాకు తెలియదు, కానీ నన్ను ఎప్పుడు తీసుకోవాలే. మన సమ్మర్ అంటే పెళ్ళిళ్ళ సీజన్, మ్యారేజ్ సీజన్ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వస్తారు మన ఊరికి. లేకపోతే మన ఊరి వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పెళ్ళి అయితే పోతారు కదా, వాళ్ళతోనే వెళ్ళేది. మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా? సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారు అందరూ. సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు. అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సహాయపడ్డారో పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకే, ఈ అద్భుతమైన సెలవులు థీమ్ ఏంటిదంటే, ప్రతిసారి ఉండదు కాండి ఛాన్స్ పోవడానికి వెళ్ళడానికి. ఇప్పుడు 6th క్లాస్లో వెళ్తాం, 7th క్లాస్లో వెళ్తాం, 8th క్లాస్, 9th 10th వచ్చే వరకు కొంచెం బాధ్యతలు మీద పడతాయి. పేరెంట్స్ ఏదో వర్క్ సెట్ కాదు. సో మనం అట్లా సెట్ కానప్పుడు ఇంటికాడ ఉండి ఏం చేయాలి అసలు అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూద్దాం మరి మన వాళ్ళు ఏం చేసిర్రో. అవి శీతాకాలపు సెలవులు. శీతాకాలం అంటే ఎండాకాలం. సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉంది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనేమీ లేదు. ఇక ఇంట్లో ఉండి అష్టాచెమ్మ, క్యారమ్ బోర్డ్ అవే ఆడుకుంటూ ఉంటాం కదా, ఎప్పటికీ అవే ఆడితే బోర్ కొడుతుంది. సో వాళ్ళకు కూడా అదే అనిపించింది. ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా కానీ లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మానాన్నలతో బంధువులతో ఊళ్ళకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఇంతవరకులాగా కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళలేకపోయారు. చెప్పినా అండి, ఎప్పటికీ ఛాన్స్ మనది ఉండదు కదా. వాళ్ళ పేరెంట్స్కి ఏదో వర్క్ పడ్డదంట, ఇక వాళ్ళ ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు మరి అనేది ఈ లెసను. సో వాళ్ళ పిన్నోళ్ళు ఇంటి దగ్గర ఉంటారు అన్నట్టు. యాక్చువల్గా వీళ్ళు వాళ్ళకి బోరు కొడుతుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళ పిన్ అన్నది కదా మన సునీతతోని, నువ్వు అమ్మాయి కదా, ఎట్లా నాకు ఈ వంట సహాయంలో నాకు కొంచెం వంటగదిలో సహాయం చేసావంటే, చిన్నపిల్లలు వినరుగా అండి. నేను చేయను అంటది. మన సుశీల్ ఇద్దరిగా అనుకుంటారు ఇక జల్దీ బయటికి వెళ్ళిపోతారు, ఎందుకంటే మళ్ళీ ఏదైనా పనులు చెప్తారని. సో వాళ్ళతోని ఈమె కూడా వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి ముందర ఒక తోట ఉంటుంది, పూల తోట. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఒక తోటమాలి వాటికి గడ్డి పెరిగితే కట్ చేస్తాడు, వాటిని సెడి చేస్తాడు. సెడి చేస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ పువ్వులు తెంపి ఒక బొకే టైప్ చేసి తాతకిచ్చి, తాత ఇది మీ అమ్మకి ఇవ్వండి, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని చెప్తారు. చెప్పిన వల్లే అతను సరే బాబా అని నవ్వి కొంచెం సంతోషపడతాడు. ఇక సంతోషపడ్డాక వీళ్ళకి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. ఏమవుతుంది అంటే, పువ్వులు చాలా ఉన్నాయి కదా, ఇవన్నిటిని బొకే చేద్దాం, బొకేస్ తీరేసి వేరే వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారని అనుకుంటారు. మరి ఎవరికి ఇస్తారంటే, ఇక చూడండి, వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఆ ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు. ఈ రోజులు ఎట్లున్నాయి చూడండి, నెలకు 1,00,000-2 లక్షలు పెట్టి కుక్కలను పెంచుకుంటారు. కుక్కలకు పెడతారు ఫుడ్ అని, పెడిగ్రీ అని, వగైరా వగైరా. కానీ ఈ పేరెంట్స్ని మాత్రం వృద్ధాశ్రమాలు ఎత్తారు. అట్లా కలియుగం కానీ అట్లా అయిపోయింది. ఇక వీళ్ళకు మంచి థాట్ వచ్చింది. వాళ్ళు ఎట్లా ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి కాలక్షేపం ఏం కాదు, కొత్త మనుషులు ఎవరు ఉండరు కాండి, వాళ్ళే ముసలోళ్ళు చేతగాక అన్నీ కూర్చున్న కాడ తిని బుక్కెడంతా తిని పండుకుంటారు. ఇక అట్లా వాళ్ళు దిగులతో ఉంటే వీళ్ళు తీసుకొని ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ అంటే వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటిదంటే, అక్కడికి పోయినాక వాళ్ళ కాలక్షేపానికి ఏం లేదు అసలు. ఒక టీవీ లేదు, రేడియో లేదు. ఇప్పుడు మనం ఒంటరిగా ఇంట్లో సెల్లు లేకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. ఈవెన్ సెల్లు లేకుండా, టీవీ లేకుండా, ఏది లేకుండా ఉంటే ఎంత విసుగొస్తుంది అసలు లైఫ్ మీద. ఏం చేయాలో అర్థం కాదు.
అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారు ఆ వృద్ధులు కూడా. ఇక ఏం చేయలేరు, ఆ ఏజ్లో ఏం చేస్తారు. ఇక వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చిందంటే, మనకు వీళ్ళకి ఎట్లయినా ఆనందపరచాలి వీళ్ళని అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రామా వేద్దామని ప్లాన్ చేస్తారు. చూడండి ఇక్కడ వేస్తారు. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మన సునీల్ ఉన్నాడు, వీళ్ళు సునీత, వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా సెలెక్ట్ చేసుకొని పలానా రోజని ఫిక్స్ చేసుకొని పర్మిషన్ కూడా తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ మన స్టేజ్ని మొత్తం డెకరేట్ చేసి, వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళనే కాకుండా బయట వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తారు. ఎందుకంటే విరాళం ఎవరన్నా ఇస్తే వాళ్ళకు డబ్బులు జమ అయితే వాళ్ళకు టీవీ లేదా రేడియో ఏదన్నా ఒకటి కొనిద్దామని ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు. ముసలి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి విరాళం కూడా వస్తుంది, ఎంతో కొంత వస్తే దాంతో వాళ్ళు రేడియోనో టీవీనో కొనిస్తారు. ఓకే, ఇదే అండి స్టోరీ. దీని మూలం నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇది నేను ఓవరాల్గా ఎందుకు చెప్తున్నా, ఎందుకు నోట్స్ రాసి చెప్తలేవు నువ్వు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రాయడానికి ఏం లేదండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఇది మన రాణి రుద్రమ, మన జాతర వన జాతర, షోయబుల్లా ఖాన్, చిందు ఎల్లమ్మ వీటంత ఇంపార్టెంట్ కాదు. ఇది జస్ట్ అసలు ఏం ప్రాముఖ్యత గురించి ఇచ్చిండు. ఇలా రాయడానికి కూడా ఏం లేవు. ఎప్పుడూ కూడా ఇట్లాంటి పేర్లు అడగలేదు. ఈ సునీలు ఎవరెవరు ఉన్నారు ఇట్లా అడగలేదు. సో ఇట్లా అడగరు. సో ఒకసారి చూసుకోండి. మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మరి నువ్వు ఇంపార్టెంట్ కాదంటానో మేము చదవకుంటే ఏమవుతుంది అని అనుకోకండి. చూడండి, పేపర్ డెడ్ ఈజీ వస్తే ఎవరేం చేయలేరు, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. సో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి మీకు చెప్దామనుకున్న ఏంటిదంటే, మన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో డైలీ విక్రమ్ సార్ పెడుతుండు. విక్రమ్ సార్ చాలా కష్టపడతాడు. ఇక ఆయనకు ఇటు యూట్యూబ్ రన్ చేయాలా, అటు ప్రిపేర్ కావాలా అని అర్థమవుతలే. అట్లా ఆందోళనలో పడిపోయాడు. ఇలానే ఆయనకు వేరే ఎగ్జామ్స్ కూడా వచ్చినాయి. సో మీరు కూడా కొంచెం దయచేసి మంచి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కావడెత్తుకున్నాడు మోయక తప్పదు అన్నట్టు ఆయన అయిపోయింది పరిస్థితి. ఆయన 8th బయాలజీ ప్లస్ 7th సైన్స్ చెప్తున్నాడు. సో మీరు కూడా ఇంకా మీమ్స్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో. తర్వాత ఇంకా కోడ్స్ కూడా పెడుతున్నాడు డైలీ. చూడండి, సూపర్ ఉన్నాయి. ఈరోజు ఆ రెయిన్ గేజ్ అని పెట్టిండు, అది చూడండి, బాగుంది. అది నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంటే మీ ఓడు మీకు మంచిగా అనిపిస్తే అని అనుకుంటారు కావచ్చు, కానీ చూడండి, ఒక యాస్పిరెంట్ ప్రతిదాన్ని కోడ్ మీద ఆధారపడద్దండి, కొన్ని కోడ్స్ మీద ఆధారపడాలి. అట్లనే విక్రమ్ సార్ కూడా ఏదో బాగా హార్డ్ ఉంటుంది చూడండి. ఏదో మాకు ఏదైతే ఆట అనిపిస్తుందో మేము కోర్స్ చేసుకుంటాం. మీకు మంచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మేము యాస్పిరెంట్సే, మీరు కూడా యాస్పిరెంట్సే, కానీ సార్ పెడుతున్నాడంటే దాని వెనకేదో ఉంది. ఆలోచించండి. అందరూ బాగుండాలని అనుకుంటాడు ఆయన. సో మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో డైలీ మీమ్స్ మీకోసం, తర్వాత వాట్సాప్ ఛానల్లో డైలీ న్యూస్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ పెడుతున్నారు. సో ఇదంతా సోది అనుకోకండి, ఒకసారి ఆలోచించండి మా గురించి కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.